నిన్న మీరు ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని చూసినట్లయితే ఆయన నోటితో ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్పుంటారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు? దీని వెనక ఆంతర్యాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకుంటే గన క్షేత్రస్థాయిలో 3 పార్టీల పరిస్థితి ఏ రకంగా ఉందన్నది ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలుసు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ 3 పార్టీలు ముందుకెళ్తున్నా కూడా లోపల పార్టీ క్యాడర్ల పట్ల వైరమ్యాలు పెరిగిపోయాయి. ఆధిపత్య పోరు ఎక్కువైపోయింది. ఈరోజు అనేక మీరు పిఠాపురం చూసుకోవచ్చు, విజయవాడ చూసుకోవచ్చు, విశాఖ చూసుకోవచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో చూసుకోవచ్చు. ఎక్కడికి పోయినా ఈ 3 పార్టీల మధ్య సఖ్యత దెబ్బతిని ప్రోటోకాల్ రగడలు చూస్తున్నాము, ఫ్లెక్సీల రగడలు చూస్తున్నాము, నామినేటెడ్ పదవుల్లో వ్యవహారాల్లో గొడవలు చూస్తున్నాము. అన్నిటి మధ్య సఖ్యతగా 3 పార్టీలు ఉన్నాయని ఎలా అనుకోవాలి? అందుకే చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రసంగంలో దయచేసి మీరందరూ కూడా సంయమనాన్ని పాటించండి, కూటమి ధర్మాన్ని పాటించండి, పొత్తు ధర్మాన్ని పాటించండి, నాకు కూడా సీటీ లేదని గొడవలు చేయొద్దండి, ఫ్లెక్సీల విషయాలు గొడవలు చేయొద్దండి అని చంద్రబాబు నాయుడు గారు బుజ్జగిచ్చింది. ఇందుకే ఈ రోజు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో. జనసేన పార్టీకి తెలుగుదేశానికి ప్రధానంగా అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి నియోజకవర్గ స్థాయిలో. ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే జనసేన పార్టీ లేనిదే 2029లో గెలవలేదు. కాబట్టి మీరు ఎన్ని విధాలుగా ఆలోచించినా చివరికి కార్యకర్తల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంతర్యుద్ధాల ప్రభావం సాధారణ ఎన్నికలకి పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలతో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే అవును, ముమ్మాటికి కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలం గడ్డు కాలమే. వాళ్ళు సఖ్యతలో విఫలం చెందారు, హామీల్లో విఫలం చెందారు, పాలనలో విఫలం చెందారు. ఇక మీరు ఈ 3 పార్టీలు కానీ బలహీనపడాయంటే వాళ్ళ భవితవ్యం ఏంటో వాళ్ళకే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ దురంధరులకి చాలా బాగా తెలుసు అలాంటి వ్యవహారాలు. సో దూరదృష్టితో జాగ్రత్త పడుతున్నారా? అవును, ముమ్మాటికి చాలా మంచి మాట చెప్పారు. దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్త పడుతున్నారు అనుకోవాలి. విజయ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటింపు చేశారు. రాబోయే భవిష్యత్తు లోకేష్ గారి కోసమని చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్నారు. అలాంటి లోకేష్ గారి భవిష్యత్తుని ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో బలి చేయడం ఎందుకని ఈ రోజు దాన్ని వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ముమ్మాటికి ఈ ప్రభుత్వం పోను కూడా పోదు స్థానిక సంస్థల ఎన్నికల జోలికి.